ప్రైజ్ లార్డండి. బాగున్నారా? దీనిలోకి కృప దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు కృప దొరకాలంటే మనము దేవునికి అంగీకారమైనటువంటి జీవితము జీవించాలి. ఆ జీవితం ఏంటంటే మరి అంగీకారమైన జీవితం. గర్వము గర్వపు మాటలు, అహంకారపు మాటలు, పొగరబట్టిన మాటలు, మరి పొగరబట్టిన మాటలు, మరి చేతలు కూడా కృపను పోగొట్టుకునేవిగా ఉంటాయి. మనం ఎలా ఉండాలంటే మరి మార్గాలు దేవుని కృప పొందాలంటే మరి కృప ఒక నది లాంటిది, దీనత్వము ఒక పల్లము లాంటిది. ఆ పల్లము నింపబడాలంటే నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకున్నప్పుడు నువ్వు తగ్గించుకుంటే పైనుంచి కృపాధారలు నీ యొక్క పల్లాన్ని నింపివేస్తాయి కదా. కాబట్టి గర్వము మరి నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, అహంకారం నడుస్తుంది. కాబట్టి గర్వపు మాటలు పడితే మనకు వచ్చినటువంటి కృపను పోగొట్టుకుంటాం. అందుకనే పేతురు పత్రిక 1 Pétero 5:5 నా యొక్క బలిష్టమైన రెక్కల కింద మీరు దీనత్వం గలవారై ఉండుడని వాక్యం సెలవిస్తుంది. మనం దీనత్వంగా ఉన్నప్పుడు మనకు కృపలో దొరుకుతాయి. మరి యొక్క కృప అంటే పల్లం కాబట్టి ఆ యొక్క పల్లాన్ని నింపివేస్తాయి. అప్పుడు దావీదు అనుభవమే మన అనుభవముగా, నీ అనుభవముగా మారిపోతుంది కదా. దావీదు కృప పొందుకున్నాడు. ఎందుకు? ఆయన తను తగ్గించుకుని దేవుడికి హృదయానుసారుడుగా జీవించాడు. కాబట్టి మరి నా గిన్నె నిండి పొర్లుస్తున్నదని దావీదు అంటున్నాడు. ఆ రీతిగా మన గిన్నె నిండి పొరలాలంటే అహంకార మాటలు, గర్వము, మరి ఇవన్నీ కూడా మరి పొగరు మాటలు మాట్లాడకుండా దీనత్వం కలిగి మనల్ని మనం తగ్గించుకొని మరి మాట్లాడినప్పుడు మన గిన్నె నిండి పొర్లుతుంది. వాక్యం దేవుడు దీవించుగా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. వందనాలు.